సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజమైతివా, నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజమైతివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా,
పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. చూడండి, కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 23. ప్రభు వలన శ్వాసమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినా అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. సరే, ప్రభు వలన ఏం చేస్తారట? స్వాస్థ్యమును ప్రతిఫలము మరలా మనకి ఇచ్చేస్తాడు దేవుడు. అది ప్రతిఫలం అంటే. ఎవరి వలన వస్తుంది అది? ప్రభు వలన. ప్రభు వలన ఏం జరుగుతుందట? స్వాస్థ్యమును ప్రతిఫలంగా. ప్రతిఫలం అంటే మనకి ఇస్తాడు దేవుడు, ప్రతిగా. మనం ఇచ్చేదానికి ప్రతిగా. నువ్వెంత ఇవ్వగలవో దానికి ప్రతిగా. అంటే ప్రతిఫలం అంటే మనం ఇచ్చేదానికి మారుగా ఇచ్చేది దేవుడు. హలేలి 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 హలేలి. అది ఏముంది అక్కడ? ప్రతిఫలంగా. ప్రభు వల్ల స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుదురు గనుక మీరేమి చేసినా అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. అన్యాయం కొలది మరలా లభిస్తుంది, పక్షపాతం ఉండదట దేవుడికి. హలేలి 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 హలేలి. సార్, దేవుడికి అన్యాయం మనం ఇవ్వాలనుకున్నాను కూడా మనం ఇచ్చాం, మనస్ఫూర్తిగా ఎంతో ఇచ్చాం, పక్క వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇచ్చారు ఏంటో మనకిద్దాం, మనం కూడా ఇద్దాం అనుకుంటారు కొంతమంది. ఒకళ్ళు ఇస్తే కానీ ఇంకొకరు కదలరు కొంతమంది. మొన్న అనకూడదు కానీ ఆ పాపకు బాగలేదని మన దగ్గర తీసుకొచ్చారు కదా. అదే ఎవరో, అదే ఊరు, అదేదో ఊరు, వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి, ఆవిడ ఏం పేరు చెప్తే అంటాను కదా ఎప్పుడన్నా, తుమ్ముడి. హలేలి 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 హలేలి. పెద్ద తుమ్ముడి వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ మన చర్చికి వస్తారు. అబ్బాయి ఎలా వచ్చారు మన చర్చికి అనుకుంటున్నారు? అబ్బాయికి మనం తెలియకుండానే ప్రార్థన చేసామంట. హాస్టల్లో 200 తుమ్ములు పైన వస్తాట. మొదలు పెడితే 200 పైనే కానీ పై చిల్లి కానీ కింద ఉండదట. అటువంటి చెప్పలేదు, దేనిలో చెప్తుంటా. ప్రార్థన చేయించుకుంటాడు, స్వస్థ ఇచ్చారు యేసయ్య. హలేలి 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 హలేలి. ఇది ఎప్పుడు జరిగింది? కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. 2010లోనే మరి 2011లోనే జరిగింది, తెలీదు. కానీ ఆడిగుడి యేసుగ్రోని బట్టి ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. 10th ఉండగా జరిగింది. ఆడికి దేవుడు కృపనిచ్చాడు. అంతే. ఇంటికి వెళ్ళి ఇంట్లో పేరెంట్స్ చెప్పడం, మందులు వాడినా ఏం వాడినా ఆపరేషన్ చేయాలన్నారా ముక్కుకి, అయినా తగ్గలేదు. దేవుని మహాకృపను బట్టి యేసయ్య సందులో చెప్పకుండానే యేసయ్య స్వస్థపరుస్తాడు. నీ మనసులో ఉన్న వ్యాధి ఏంటో, బాధ ఏంటో యేసయ్య తెలుసు కదా. నాకేం తెలియదు, అందులో మామూలు హలేలి 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 హలేలి. సరే, అప్పుడు ముట్టాడు, అందరినీ ముట్టాడు దేవుడు, తన్న కూడా ముట్టాడు. కానీ అది మర్చిపోకుండా ఇంటికి వెళ్ళి చెప్పాడు. అక్కడే బందర్లోనే వాళ్ళ ఇల్లు. వాళ్ళ మదర్కి బాగోదు. ఎవడో సైతన్గాడు వచ్చాడట, మాంతిరికుడు. సైతన్గాడు ఎవడు? సైతన్ పట్టినాడు మాంతిరికుడు. ఆవిడ ఒక్కతే ఉందట ఇంట్లోకి వెళ్ళిపోతుందంట. ఇంట్లోకి వెళ్ళిపోయి మీ ఇంట్లో అది ఉంది ఇది ఉంది అంటున్నాడట. ఆ సైతం ఉంది, ఈ సైతం ఉందని సైతన్ల పేర్లు చెప్తున్నాడట. చూసారా? చెప్పి ఆ దేవత సైతం ఉంది, ఈ దేవత దేవుడు సైతం ఉంది అని చెప్తూ ఇంట్లోకి వెళ్ళిపోయి ఏది చేసాడో తెలీదు. ఈవిడ ఆడ మనిషి కదా బయటకు వచ్చింది. ఇంట్లోకి వెళ్ళిపోగానే, ఏంటి మా ఇంట్లో కలిసి మేము దేవుడు నమ్ముకొని అలాంటి మేము నమ్మం, మా ఇంట్లోకి రావద్దు అని అంటున్నా కూడా వెళ్ళిపోయాడట. మగవాళ్ళు లేరని. జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తారు. కొన్ని ఇళ్లల్లో ఒక్కళ్ళు ఉన్నా ఎవరన్నా వస్తున్నారు కానీ తలిపి వేసేసి కిటికీలు ఉండి మాట్లాడండి, వెళ్ళిపోండి అని చెప్పండి. అంతే. తెలియని వారు వస్తే వాళ్ళతో మాట్లాడాల్సిన పని లేదు. ఏం పెట్టాడో తెలియదు పాపం. అప్పుడు ఇవిడికి బాగోట్లేదు. యశోదాల తీసుకొచ్చాడు, వాళ్ళ అమ్మని తీసుకొచ్చాడు. మొదటి రోజు ఆవిడికి నా ఎదురుగా నిలబడలేకపోయిందట. సైతాన్ క్రియలు చూసారా? 2011, 12 గుర్తులేదు కానీ 2011లో 12లోను
వాళ్ళకి తెలుసు ఆవిడకి దేవుడు స్వస్థపరిచాడు. హలేలి 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 హలేలి, చప్పట్లో తినిపిద్దాం. గ్లోరీ 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 గ్లోరీగా. చూసారా, ఆవిడికి స్వస్థపరిస్తే దేవుడు వాళ్ళ చెల్లి వాళ్ళ పిల్లడికి 5 నెలలు ఎంతో బాగోలేదు, ఫీవర్ 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 ఫీవర్. వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చారట ఎక్కడి నుండి, తుమ్ము నుండి వచ్చి 2 రోజులు ఉపవాస ప్రార్థన చేశారట. ఇంకా ఎక్కువైపోయిందట. చూసారా, అలాంటి వాళ్ళు చర్చిలకి బోల్డ్ మంది వెళ్తారండి. సాతాను క్రియలు ఉంటాయి చూసారా, అక్కడికి సాతాను తీసుకెళ్తుంది. నిజమైన దేవుడు ఉన్న దగ్గర నిలబడలేరు కొంతమంది. దేవుడు తీసుకొచ్చిన నిలబడలేరు, అక్కడెక్కడ తిరుగుతారు. అయితే 2 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన అది ఇంకా ఎక్కువైపోయిందంట. దేవుని సన్నిధిలో చెప్తుంటా, వాళ్ళ చెల్లి పిల్లాడికి 5 నెలలు. అప్పుడు ఈవిడు ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్లో ప్రార్థన చేయించారు. ఆ పిల్లాడికి స్వస్థపరిచారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోరీ బాబరి కరవరాంతురా అని ఆశ. చూసారా, అందరూ ప్రార్థన చేస్తే ఒకలా ఉంటుంది, మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేశాడు ఫోన్ల ద్వారా. అంతే, వాళ్ళకి ఇంకా దేవుడి మీద నమ్మకం పెరిగింది. ఇక్కడ వేసున్నారని పోయిన వారం వచ్చారు చూసారా, మీరు చూసారా? పోయిన వారం వచ్చిన వాళ్ళు వాళ్ళని చూసామన్న వాళ్ళు చెప్పండి. కానుకలు చూశారు కదా, వాళ్ళు ఇచ్చారండి దేవునికి కానుక. ముందు ఇది మా అబ్బాయి పేరునండి, ఇది మా అమ్మాయి పేరునండి అని వాళ్ళు పన్నసాల పండుగకి ఇవ్వండి. నేను అప్పుడు ఇంకా చెప్పలేదు పోయిన వారం. చూసారా, దేవునికి ఇవ్వాలనే మనసు నీకుంటే అడగకుండానే నీవు దేవునికి ఇస్తావు. ఎందుకంటే దేవుడు కూడా మనం అడగకుండానే అన్నీ ఇస్తున్నాడు కదా. నీరు గాలి మనల్ని బ్రతికించాడు కదా. హలేలి 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 హలేలి. సరే, ఇది మా అమ్మాయి పేరు మీద అండి, ఇది మా అబ్బాయి పేరు మీద అండి ఇచ్చారు వాళ్ళు. అతను హలేలి 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 మోకాల మీద దేక్కుంటూ వచ్చాడు. చూసారా, అతనికి బ్లడ్ పడేదట. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు, బ్లడ్ పడేది. ఏం పడాలి, వాటర్ పడుతుంది అందరికి, బ్లడ్ పడేది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. వాళ్ళ చర్చికి వెళ్ళి వాళ్ళే హనీ చర్చి ఏదో మొత్తం మీద ఏదో చర్చి అక్కడ వెళ్తారు వాళ్ళు వందర్లో. అయితే సడన్గా ఏసే మందిరం గుర్తొచ్చిందట. హలేలి 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 హలేలి. అతను కూడా చెప్పలేదు, ప్రార్థన చేయించుకున్నాడు. ఏసే అద్భుతంగా స్వస్థపరిచారు. దేవుని పరిశుద్ధ నామానికి ఏమి కలుగుగా కానీ సరే, మందులు వాడిన తగ్గనివి. యూరిన్కి వెళ్తే బ్లడ్ పడేది. బ్రదర్స్ ఎవరు చెప్పలేరు కదా, అటువంటి వ్యాధులను కూడా దేవుడు స్వస్థపరిచాడు ఈ రోజున. చెప్పకుండానే వాళ్ళ ఆవిడ, ఇద్దరు వచ్చి వాళ్ళ ఆవిడ చెప్తుంది. సరే, ఎంత గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన. హలేలి 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 హలేలి. అయితే యేసయ్యకి మనం పండగ చెయ్యాలి. మనందరూ కూడా ఉత్సాహంగా సంతోషంగా దేవుని సన్నిధిలో పాలు పొందుకోవాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా దేవుని మహిమపరచుదాం, దేవుని సన్నిధిలో పాలు పొందుకుందాం. ఒట్టి చేతులతో కనబడకుండా మగవాళ్ళందరూ కూడా దేవునికి ఇవ్వాల్సిన కొలిది, శక్తి కొలిది ఇవ్వాలి. మనం ఇచ్చేదంతా ఎక్కడికి వెళ్తుంది? పరలోక రాజ్యంలో మనకి గృహాలు నిర్మించబడతాయి. మనకి ఆయన దేవుడు ఏంటి మంచి మంచి గృహాలు నిర్మించాలని పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద దైవజనుల పేర్లు చెప్పాడు ఆయన. అక్కడ చాలా ఉన్నతంగా దేవుని కోసం డిఎల్ మూడి అని గొప్ప దైవజనుడు. ఆయన బుక్ ఎవరైనా చదివారా? డిఎల్ మూడి గారు బుక్ ఎవరు చదవలేదా? ఆయన చాలా గొప్ప దైవజనుడు. అనాథ పిల్లల్ని పోషించేవాడు. ఒక రోజున భోజనం లేదట, ఫుడ్ లేదట ఆ పిల్లలకి. సరే, అతను జట్కా బండో ఏదో అంటారు కదా, గుర్ర బండి, ఆ బండి తోలేవాడు. దైవజనుడు. మళ్ళా అనాథ పిల్లల్ని పోషించాలి ప్రభా, నేను అనాథ పిల్లల్ని పోషించాలి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక రోజున ప్రతిరోజు ఆహారం ఎవరో ఒకరు తెచ్చిస్తారట ఆయన ప్రార్థనలు ఉంటే. ఒకరోజు టైం అయిపోయింది భోజనానికి. అందరూ వచ్చి వంట చేసే వాళ్ళు చదువుతున్నారట, అయ్యా భోజనానికి టైం అయిపోయింది, పిల్లలకి ఇంకేం మాకు దగ్గర ఏమీ లేవు, నూకలు కూడా లేవు, జావ కాసి పోద్దామంటే మరి ఏం చేయమంటారంటే ఆయన ప్రార్థనలో ఉన్నారట. అందరు టైం అయిపోయిందా, అందరు లైన్గా కూర్చోమండి. అందరు లైన్గా కూర్చున్నారు. ప్లేట్లు పెట్టుకోమని ప్లేట్లు పెట్టుకున్నారు. మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చెప్పారట, ప్లేట్లు పెట్టిన తర్వాత భోజనం వడ్డించాలి కదా. మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చెప్పారట దైవజనునికి, అయ్యా భోజనం వడ్డించాలయ్యా, టైం అయిపోయిందయ్యా. అవునా, టైం అయిపోయిందా, సరే అని అనేవారట. ఆయన ఇంకా ప్రార్థనలు ఉండేవారట. మళ్ళీ వెళ్ళి చెప్పారట, అయ్యా చాలా టైం అయిపోయిందయ్యా, ఇప్పటికే పావుగంట అయిపోయింది, ఇప్పటికి అరగంట అయిపోయింది అని చెప్పారట. సరే సరే అని ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవారట మోకాళ్ళ మీద ఉండి. సడన్గా ఒక లారీ వచ్చి ఆగిందట. హలేలియా హలేలి 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 హలేలియా.
చెప్పలో ఏమిస్తుందా ఓ రీ బాబా బరికరగ్రాంతి అని అసలు సడన్గా ఒక లారీ వచ్చి ఆగిందట. ఒక లారీ వచ్చి ఆగితే అందులోండి ఇక డిఎల్ మూడి గారు అంటే ఎవరండి ఇక్కడ అని అడిగారట. హలేలి 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 సరే అంటే అడిగితే ఎందుకంటే దైవజనులు లోపల ప్రార్థనలో ఉన్నారండి, ఏంటంటే అంటే మీకు పంపించమని ఇంకా ఇంకో 2 లారీల్లో భోజన పదార్థాలన్నీ వచ్చినాయి, పెండ్లి ఆగిపోయింది, పెండ్లి గొప్పవారి ఇంట్లో పెండ్లి జరుగుతుంది, వాళ్ళకి ఏదో సంబంధంలో చిన్న గొడవ వచ్చింది, మధ్యలో పెళ్ళి పీటల మీద ఆగిపోయినంటారు సరే. భోజన పదార్థాలు విస్తారంగా చేశారట, గొప్పవాళ్ళు కదా, గొప్ప బిర్యానీలు, చికెన్లు, మటన్లు అన్నీ మొత్తం చేశారు. అయితే చాలా గొప్ప వాళ్ళ పెళ్ళి ఆగిపోయింది, మధ్యలో మ్యారేజ్ ఆగిపోవడం బట్టి ఇవన్నీ డిఎల్ ముడి గారికి పంపించండి అని మా యొక్క దొరగారు చెప్పారండి అని ఆ యొక్క యజమాని చెప్పాడని గేట్లు తీయమని ఆ లారీలు వస్తూ ఉన్నాయటండి. హలేలి 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 సరే. దైవజనుడు ప్రార్థన మోకాళ్ళ జీవితం. డిఎల్ మూడి గారు అంత గొప్ప భక్తిపరుడు ఆయన దైవజనుడు సరే. అయితే ఆయన గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి. పరలోక రాజ్యంలో చాలా మంచి భవనాలు ముత్యాలతో అలంకరించబడి బంగారపు వీధుల్లో ఆయన భవనాలు, పెద్ద పెద్ద భవనాలు అంటే ఇంకా చాలామంది దైవజనుల పేర్లు చెప్పాడు కానీ ఆయన నాకు గుర్తులేదు. ఇంకోసారి ఏమైందంట, మంచి వర్షం వస్తున్నట్టు రోజుకి ఒక్కరికనని నీ గురించి చెప్తానని స్వార్థ చెప్తానని దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నట్ట. ఈయనకి ఒక్కటే చలి జ్వరం వచ్చింది, వర్షం అంతా పడుతుందట, అది వర్షాకాలం బాగా చలి జ్వరం అంటే అప్పుడు నేను ఈరోజు ఎవరికి చెప్పలేదని నైట్ 9:30 గుర్తొచ్చిందట. చలి జ్వరంతో బాధపడుతున్నాడు, అప్పట్లో మందులు అవి లేవు కదా ఎక్కువ. అయితే చలి జ్వరంతో బాధపడుతుంటే ఈయన అయ్యో ఎవరికి చెప్పలేదని గుర్తొచ్చి పడక మీద నుండి లేచి వణుక్కుంటూ వర్షం వణుక్కుంటూ బయటకు వచ్చాడట. బయటకు వచ్చి బస్ స్టాప్లోకి వచ్చాడట. బస్ స్టాప్లోకి వస్తే చూస్తే అక్కడ ఎవరో ఒక వ్యక్తి ముసుగేసుకొని ఉన్నాడట. బస్ స్టాప్లో ఒక మూల నిలబడి ఉన్నాడట. నిలబడి అతని దగ్గరికి వెళ్ళాడనట. వెళ్ళి అన్నాడట, జీసస్ లవ్స్ యూ అన్నాడట. జీసస్ లవ్స్ యూ, దేవుడు యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడట. అన్నాడట వ్యక్తి. జీసస్ లవ్స్ యూ బ్రదర్, ఆర్ యూ బార్న్ అగైన్ అన్నాడట. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు తిరిగి జన్మించావా, ఆర్ యూ బార్న్ అగైన్ అన్నాడట. ఆర్ యూ రిపెంట్ అన్నాడట. అంటే ఆ వ్యక్తి అనట, నీకెందుకు నావన్నీ, హూ ఆర్ యూ అని చెప్పి ఇంగ్లీష్లోనే అన్నీ అన్నాడట. అంటే నేను ఎవరిని అనుకున్నావు, నేను దొంగని, నేను 1000 మొక్కలు కోస్తాను ఇప్పుడు, ఇదిగో నా దగ్గర చాకు, పారిపోయిస్తాను అని చూపించాడట. అతను నవ్వి, నువ్వు 1000 మొక్కలకు వస్తావా, నువ్వు 1000 మొక్కలకు వస్తే ప్రతి మొక్క చెప్తుంది యేసు ప్రభువు నమ్ముకున్నావా, యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాడని, యేసు ప్రభువు నువ్వు నమ్ముకో పరలోక రాజ్యం వెళ్తావని ప్రతి మొక్క చెబుతుంది అన్నాడట ఆయన. హలేలి 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 హలేలి. ఏంటి, నన్ను ప్రేమించేవారు లేరు అనుకున్నా, నేను దొంగను కదా, నన్ను ప్రేమించేవారు లేరు అనుకున్నాను, యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడా, ఆయనది ఒక గొప్ప దేవుడా అనుకొని కన్నీరు కాచి నా పాపలన్నీ క్షమిస్తాడా అని ఆయన అక్కడే కుప్పకూలిపోయి ఏడిచి కన్నీరు కారుస్తున్నట్టు ఈయన చెప్పేసి వచ్చేస్తున్నాడు. చలి గాలికి వణికిపోతూ చెప్పేసి వచ్చేస్తున్నాడు. ఈయనకి ఆ మాటలు వినిపిస్తున్నాడు. ఆర్ యూ బార్న్ అగైన్, జీసస్ లవ్స్ యూ బ్రదర్ అని ఆ దొంగకి ఆ మాటలే వినిపిస్తున్నాడు చెవుల్లో. ఈ దైవజనుడు చెప్పేసి వచ్చేసాడు ఇంటికి. పండుకుంటే అర్ధరాత్రి అవుతుంది. ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారని సౌండ్ వచ్చి చూస్తే ఈ దొంగ ఇంటికి వచ్చాడు, ఇల్లు తెలిసింది అనుకున్నాడు. ఈయన కన్నీరు కార్చుకుంటూ దైవజనుడు పాదాల మీద పడిపోయాడట. హలేలి 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 హలేలి, నేను భయంకరమైన దొంగని, నన్ను ఎవరో ప్రేమించరు, నేను భయంకరమైనటువంటి వ్యసనాలు కలిగిన వ్యక్తిని, తాగుబోతుని, తిరిగిపోతే రకరకాల పాపాలు చేశాను నేను, దేవుడు నన్ను క్షమిస్తాడా, అనేక మంది చంపేశాను, దేశే నన్ను క్షమిస్తాడా అనుకున్నాను, కన్నీరు కార్చాను. దేవుడు నా హృదయం అంతా తేలికైపోయింది, ఇప్పుడు నా హృదయం అంతా బరువు లేదు, ఇప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడని నేను తెలుసుకున్నానని సువార్త చెప్పాడు కదా. అర్ధరాత్రి చలి జ్వరం వచ్చినప్పుడు అతను గొప్ప దైవజనుడు అయిపోయాడట. హలేలి 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 సరే. అతను గొప్ప దైవజనుడు అయిపోయాడట, సేవ చేస్తున్నాడు ఇప్పుడు ఆ దొంగ సరే. అలా చాలా ఉన్నాయి ఆయన బుక్లో డిఎల్ మూడి గారు. అయితే చాలా ఉన్నాయి, చాలా తగ్గించుకొని ఆయన ఉండేవాడు. అటు తగ్గించుకున్న వాళ్ళకే దేవుడు పరలోక రాజ్యంలో గొప్ప భవనాలు, గొప్ప ఆశీర్వాదకరమైన ఇల్లు నిర్మిస్తాడు. నీకు ఎంత ఉన్నా నువ్వు
బేదల వాళ్ళకి ఇచ్చాగానే వాళ్ళు నిన్ను ఘనపరుస్తూ ఉండేవారు. అదంతా ఘనతంతా నువ్వు మనుషుల పొందుకున్నా, ఆహా నేను ఇచ్చానని అదంతా పోయింది. ప్రభా నువ్వు ఇవ్వబట్టి నేను ఇచ్చానయ్యా అనుకోవాలి కదా. నేను ఇవ్వబట్టిపోతే నీకెక్కడి వస్తుంది, నీ ప్రాణమే తీసుకున్నా అనుకుని నువ్వేమి ఇవ్వగలుగుతావు అని దేవుడు ఆ దైవజనుడికి బుద్ధి చెప్పి ఇంటికి పంపించాడట. మళ్ళా బతికి బాగా ఉంటానయ్యా నేనని దేవుడి దగ్గర సెలవు పొంది వచ్చాడు. నువ్వు దైవజనుడు కదా, అందుకే నేను పంపిస్తున్నాను, నువ్వు చాలా మంచిగా చేసావు, ఈ ఒక్క విషయంలో నువ్వు గర్వించావు కాబట్టి వెళ్ళిపో, గర్విష్ఠులకి నా దగ్గర చోటు లేదని ప్రభు చెప్పారట. హలేలి 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 హలేలి. గర్వహృదయులందరూ యెహోవాకు హేయమైన వారు అని ఉంది బైబిల్లో. ఏముందండి గర్వం, మనలో ఉండటానికి ఏమీ లేదు, మనకి అన్నీ ప్రభువు ఇచ్చినవే. ఊపిరైనా ఏదైనా దేవుడిచ్చిందే. మనం వెళ్ళిపోయామని కూడా మళ్ళీ మిగిలిపోతాయి మనకి ఇచ్చినవన్నీ. పట్టుకొని వెళ్ళిపోయేది ఏముండదు. మన వెనకాల ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినంతే, మన ముందున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం చూడలేదా? వాళ్ళు ఏం కట్టుకున్నా, ఇల్లులు కట్టుకున్నా, లేకపోతే భవనాలు కట్టుకున్నా, వెండి బంగారాలు ఉన్నా పట్టుకొని వెళ్ళిపోతున్నారండి, వెళ్ళట్లేదు కదా. మనం కూడా అంతే రేపొద్దున. హలేలి 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 హలేలి. కనుక దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వాలి. మగవారందరూ దేవుని సందులో ఒట్టి చేతులతో కనబడకూడదు, అందరూ కనబడాలి దేవుని సన్నిధిలో. గుర్తుపెట్టుకోండి, మనకి శక్తి కొలది దేవునికి ఇవ్వాలి. పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఏముంది? దేవుని వలన, ప్రభు వలన మనం స్వాస్థ్యంగా మనం పొందుతామని ఎరిగి మనము దేవునికి వాళ్ళ ప్రతిఫలాన్ని మనం పొందుతాం. ప్రతిగా దేవుడికి మనం ఇస్తే దానికి ప్రతిగా మనం పొందేది ప్రతిఫలం. దేవుడికి మీరు ఇచ్చారనుకోండి, అది దేవుడిస్తాడట. దేవుని మీటింగ్స్కి మీరు ఇవ్వడం ఇస్తే అది ఎవరిస్తారు? మేము ఇవ్వకపోయినా ప్రభు వల్ల శ్వాసమును ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుదురు కనుక మీరేమి చేసిను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభిస్తుంది. అన్యాయం, దేవునికి పక్షపాతం ఉండదు. చూసారా? దేవునికి ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకుండా అన్యాయం చేశారనుకోండి, దేవుడికి అన్యాయం చేసిన వారికి అన్యాయంగానే ఉంటుందట. దేవుడికి పక్షపాతం ఏమీ ఉండదు. హలేలి 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 హలేలి. సరే, మనం ఇవ్వాల్సింది దేవునికి కనుక సంతోషంగా ఇద్దాం, ఆయన దగ్గర నుండి సంతోషంగా పొందుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. దేవుడి వాక్యం యేసుక్రీస్తునామములో ఆమేన్. ఏం చేసావు చెప్పు? గట్టిగా చెప్పు. ఇంకా శనిద్రాపం చేస్తాం. ఎన్నాళ్ళైంది వచ్చి? ఎన్ని సంవత్సరాలు పట్టున్నావు? ఏంటి? నా పక్కన ఎవరున్నారు? ఎవరు? ఏసీ అన్నారా? ఎవరు? ఏసీ అన్నారా? ఏం పెట్టావు చెప్పి అయితే అని చెప్పు గట్టిగా. ఏంటి వెళ్ళిపోతున్నావా? మంటలు అగ్ని అగ్ని మంటలు అగ్ని మంటలు మంటలు అగ్ని అగ్ని యేసుప్రభు నమ్ముకుంటే ఏమిస్తారు? ఏమిస్తారు? నల్లగా రాజేస్తారా? మరి మీకు మీకు యేసుని నమ్ముకోకపోతే ఏంటి? మంటల మడగా వేసిన నామలు, దేవుని అగ్ని గిన వేసిన నామలు, దేవుని అగ్ని అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని గిన వేసిన
నేను కూడా పంపించేస్తాను వేసేస్తాను. ఏం పెట్టుకోవడం తర్వాత మా అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత ఈ దారం తలకాయనెత్తి అంత ఒళ్ళంతా నొప్పులు ఏదో లోపల ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది. లోపల బరువు అంతా తగ్గిపోయి ఒక ఖాళీ పేపర్ లాగా అయిపోయింది. ఫోన్ రిఫ్రెష్ చేస్తే ఎలా ఉంటుందో అంత తేలిగ్గా చాలా మనిషి ధైర్యం వచ్చింది. భయంగా వచ్చాను. గతంలో ఎక్కడికి వచ్చాను కానీ మనం ఏమంటారు ఇప్పుడు తర్వాత ఎప్పుడు పెట్టి శరీర స్థానంలో ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది. నాకు బట్టి మనసు అంతా చాలా హ్యాపీగా ఉంది. దారాలు కూలిపోయింది. స్థలంలో దేవుడు స్వసంచినందుకు దేవుడు సరిగ్గా మనకి కల్పించాను. సాక్షి దేవుడు అలేలియా అలేలియా లేదు స్వస్థపరిచినందుకే దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగుగాక. అద్భుతమైన విజయించాడు. మన డిగ్రీ వచ్చింది. మంత్రులు ఆడాడు. ఆయన తప్పకపోతే ఫోన్లో ప్రారంభించుకున్నాడు. దేవుని మహాభూమి తగ్గింది. తర్వాత ఈ అబ్బాయి తప్పిపోయాడు. 4 సంవత్సరాలకు నుంచి దేవి సరికి రాకుండా అమ్మగారి ఇంటికి వస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ తను రావట్లేదు ఇక్కడ. కానీ ఏసీ తీసుకొచ్చారు. దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగుగా. అపాధి శక్తులన్నీ కూడా మాట్లాడి ఏమి చేసుకుని అవన్నీ చెప్పి ఇక్కడికి దేవి సరికి రాకుండా చేస్తున్నాము అని చెప్పి ఇక్కడికి దేవి సరికి రాకుండా చేస్తున్నాము. కానీ దేవుడు బట్టి గొప్ప డెలివరెన్స్ గొప్ప విడుదల ప్రవహించాడు. అందుకే దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగుగాక. ఆమె ఇక్కడ గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారని తెలుస్తున్నాడు. కానీ ఇక్కడ రామకుండా చేస్తుంది. ఇక్కడే బాబు చూసుకొని ఇక్కడే వెళ్ళలేదు. కానీ ఇక్కడే దేవుడు సాటి చేశాడు. దేవుని వల్ల ఎంతో వాడుతున్నాడు. కానీ సాధారణ రాకుండా చేస్తానికి ఉంటాడు. కనుక ఇక్కడికి రాకుండా చేసేది ఎవరు? సాతాను. దేవుడు ఎక్కడున్నాడు? అక్కడ సాతాను ఉండదు. ఉండని కూడా సాతాను వాడు. దేవుడు ఉన్న దగ్గర తినలాగా అనేక మంది తప్పిపోయారు. ఎవరు వచ్చినా మేము సంతోషంగా ప్రార్థన చేస్తాం. ఎవరు ఫోన్ చేసినా మేము సంతోషంగా ప్రార్థన చేస్తాం. అనేక మంది అనుకుంటారు తినాలన్నమాట. అమ్మగారు ఏమంటారు భయపడ్డాడు. భయం అంటారు ఎందుకో తెలియదు. అటువంటి మేము భయపడటానికి మేము దేవుని ప్రేమ లేని వారం కాదండి. దేవుని ప్రేమ లేకపోతే ఇక్కడికి వచ్చి మీ అందరి కోసం ఇక్కడ ప్రార్థన చేయము, ఎంత ఖర్చు పెట్టము. దేవుని ప్రేమ కలిగిన వారినే దేవుడు ఆస్వాదిస్తాడు. ఆయన ప్రేమను బట్టి మేము ఇక్కడ అన్ని చేయగలుగుతున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ బిడ్డలాగానే మరి తప్పిపోయిన వారందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చుదురు గాక. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించుగాక. ఈ బిడ్డను దీవించినట్లుగా యేసుక్రీస్తు నామములో తండ్రి మహిమగంత ప్రభావితుని నామానికి సంవత్సరం మహిమగంత గుర్తు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వచ్చినాం తండ్రి. ఆమేన్. స్థిరపరచు